వంట రాని వాళ్ళు కూడా సులువుగా చాలా ఈజీగా చేయగలిగే పనసకాయ పులావ్ చేసుకుందాం రండి. తయారు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ బియ్యం చూడండి, బిర్యానీ అవ్వడానికి తహతహలాడిపోతున్నాయి. ఈ పనసకాయని కోయడానికి ముందు మన చేతికి అలాగే ఈ చాకుకి నూనె అప్లై చేసుకోవాలి. ఇలా చక్కగా అప్లై చేసిన తర్వాత దాన్ని కొయ్యాలండి. కొంచెం కాయ గట్టిగానే ఉందన్నమాట, అలాగే ఉంటుందంట. నేను కూడా ఫస్ట్ టైం, కాకపోతే మన పిల్లలకి మనకి మనం అన్నీ అలవాటు చేసుకోవాలి కదా తినడం అనేది. కాబట్టి నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా నేను చేసినట్టు చూసి తప్పకుండా కుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. మీకు నచ్చిన సైజులో మీరు ముక్కలు కట్ చేసుకోండి. నాకు వచ్చిన విధంగా నేను కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసిన ముక్కల్ని మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పసుపు వేసి వాటికి అద్దుకోవాలన్నమాట. లేదంటే అవి పసుపుగా బ్లాక్గా అయిపోతాయి ఈ పసుపు వేయకపోతే. ఇలా పసుపుగా అద్ది ఆ ముక్కలకి. అండ్ నెక్స్ట్ వెంటనే ఒక గిన్నె తీసుకొని వాటర్లో ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పసుపు వేసి వాటికి మీ మృదువైన చేతులతో చక్కగా రాసేసేయండి. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి చెప్పాను కదండి, వాటర్ వేసి వాటర్లో ఉప్పు వేయండి. ఇవి నీళ్లు కాగేలోపు మనం బిర్యానీ రైస్ నానబెట్టుకుందాం రండి. చూస్తున్నారా, ఈ గ్లాసు మా తాతయ్య గారు అప్పుడుదండి. దీనికి దగ్గరగా 100 సంవత్సరాలు ఉన్నాయి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం చేస్తున్నాను. వీటిని కడిగి నానబెట్టి నీళ్ళు పోసి చక్కగా పక్కన పెట్టుకుంటే నానతాయి అన్నమాట మనం కుక్ చేసుకోవడానికి. ఇప్పుడు వాటర్ కాగిపోయిన నీళ్ళల్లో ఈ పనసకాయ ముక్కల్ని మనం వేసేస్తున్నాం. మీకు అర్థమవుతుంది కదండి వీడియో క్లియర్గా. ఈ పనసకాయ ముక్కలు ఏంటంటే ఇలా హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. మరీ మెత్తగా కాదు, ఒక 80% కుక్ అయిపోయేలాగా, ఒక 70-80%. ఓకేనా? అలా కుక్ అయిపోయిన తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని చక్కగా వడగిన్నె ఉంటే అందులోకి తీసేసుకోండి. నేను ఆ స్టెయినర్తో వడగిన్నెలోకి తీసేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇందులో కొంచెం మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ ముక్కలు కొంచెమే ఉన్నాయి, సో నేను మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటిని క్లీన్ చేసేసా. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ మీకు చూపించలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇట్లాగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. చాలా ఈజీ అండి, చక్కగా అయిపోతుంది. భలే టేస్టీగా వచ్చింది. ఫ్రై పీస్ బిర్యానీ టైపు నేను చేయట్లేదు, మామూలు పులావ్ చేస్తున్నా. నేను పులావ్కి ఈ బండి వాడుతున్నాను అనమాట. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడయిన తర్వాత ఆయిల్ వేస్తాం మనం. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా, ఈ పులావ్ దినుసులన్నింటినీ మనం వీటిలో వేస్తున్నాం. వీటిని నేను అంతకుముందే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నా. వాటిని నేను చాలా వాటిలో యూస్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా పౌడర్ కూడా మనం ఈ బిర్యానీలో వేస్తామన్నమాట. ఇవైతే మాత్రం ఆయిల్లో వేగడానికి. అండ్ నెక్స్ట్ మనం జీడిపప్పు వేసుకోవాలండి. వేయించి పక్కకు తీసేసుకోవాలి. అది ఫైనల్లో వేసుకుంటే నోటికి చక్కగా కరకరలాడుతూ బాగుంటుంది. నెక్స్ట్ మనం ఈ పులావ్ దినుసులన్నింటినీ కూడా ఆయిల్లో వేసి చక్కగా వేగనివ్వండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఉల్లిపాయలు ఒక గోల్డెన్ కలర్ రావాలి. ఉల్లిపాయ ఎంత మగ్గితే ఎంత బాగుంటుందండి బిర్యానీలో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ పచ్చిమిరపకాయలు, టమాటాలు, మీ దగ్గర కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒక్కొక్కసారి ఇంట్లో గుట్లు ఉంటాయండి. అవసరమైతే మాత్రం అస్సలు దొరకదు. ఓకేనా? తర్వాత మష్రూమ్ కూడా వేసేసుకున్నాము. మష్రూమ్ కూడా వేసి అవి కూడా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇదన్నీ కలిపిన మసాలా పేస్ట్ అనమాట. చేస్తాను వీడియో అంటున్నాను కానీ చేయట్లేదు. ఖచ్చితంగా తొందరలోనే చేస్తాను. అండ్ నెక్స్ట్ కొంచెం కారం, సరిపడ్డ ఉప్పు నెక్స్ట్ వేయచ్చు. అదిగోండి నెక్స్ట్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి వాటిని వేయించండి. చక్కగా వేగిపోయినాయి కదా. నెక్స్ట్ మనం ఏమేస్తాం, మన మెయిన్ ఇంగ్రీడియంట్ పనసకాయ ముక్కలు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, వాటినే వేసి చక్కగా తిప్పండి. గట్టిగా తిప్పేయకండి, అలా మామూలుగా తిప్పితే మళ్ళీ ముక్కగా మనకి పులావ్లో బాగా వస్తుంది అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా వచ్చింది. పిల్లలు కూడా చక్కగా తింటారు. దీంట్లోకి మీరు ఏదైనా కర్రీ కూడా ఇంకొక పక్కన మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోండి. నేనైతే ఏం చేయలేదు, కర్రీని డైరెక్ట్గానే తినేసాము. అండ్ నెక్స్ట్ ఇలా కలిపిన తర్వాత వీటిని ఇలా
ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను అలా చేసి మనం నానబెట్టిన బియ్యం ఏదైతే ఉన్నాయో వాటిని బాండీలో వేసేసుకుందామండి. వేసి వాటిని కూడా చక్కగా చుట్టూరు తిప్పండి. తిప్పి ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. మనం మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. ఈ రకంగా తిప్పి మరి గరిటెతో ఎక్కువ తిప్పేస్తే ముక్కలైపోతాయి. నానబెట్టిన బియ్యం కదా, మరి తిప్పకూడదు. సరేనా? అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఈ రకంగా ఇలా చూస్తేనే బిర్యానీ కుక్ అయిపోయినట్టుంది కదండి. ఇప్పుడు మనం 1కి 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. దానికి తగ్గ వాటర్ వేసిన తర్వాత లాస్ట్లో నేను కొంచెం పాలు పోస్తున్నా. నేను పెరిగేయలేదండి, పాలు పోస్తున్నా. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ పొడి గురించి, నేను ఇప్పుడు వేస్తున్నాను. చూసారా? ఈ రకంగా వేసిన దాన్ని చక్కగా తిప్పి మనం ఉప్పు వేసేసుకున్నాము. క్లోజ్ చేసేయండి, మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత అది కొంచెం ఉడుకుతుంది. నెక్స్ట్ మీరు చూస్తారు, అదిగో చూసారా ఉడుకుతుంది. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసి ఒకవేళ తక్కువైతే కొంచెం వేసుకోండి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో తక్కువే వేసుకోవాలి. ఎక్కువైతే తీయలేం కానీ తక్కువైతే వేసుకోవచ్చు కదండి. సో మీరు కూడా అట్లాగే ఈ స్టేజ్లో చూసుకొని సాల్టో ఉప్పో వేసేసేయండి. ఇప్పుడు ఇది ఇలా దగ్గర పడిపోతూ ఉంటుంది. చూసారా? పొగలు వచ్చేస్తుందండి, వీడియోని కమ్మేస్తుంది అనమాట. అది ఇంకో చూస్తున్నారు కదా, కుక్ అయింది. కొంచెం లోపల వాటర్ ఉంది, అది మీరు ఆ కుక్ అయిపోతే అయిపోతుంది. అది మనకి పనసకాయ ముక్క కూడా చాలా బాగా కుక్ అయ్యింది. మన ఇంకో ఇంగ్రీడియంట్ వేసాం కదండి, మష్రూమ్ పుట్టగొడుగు, అది కూడా చక్కగా అయ్యింది. చాలా బాగుంది. మేమైతే బయట నుంచి ఒక చికెన్ కర్రీ 100 రూపీస్ తీసుకొచ్చారు బాబాయ్. అది ఆయనకి వేసి పెట్టానమాట. మేము మామూలుగా తినేసాము. అలా కర్రీ యాడ్ చేసుకున్నా బాగుంది, లేదా కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకున్నా కూడా బాగుంది. అయిపోయిందండి బిర్యానీ. చూసారా ఎంత చూడముచ్చటగా ఉందో? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సులువు అనమాట. ఇదిగో ఫైనల్గా మనం జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాము. అది ముక్కకి ఒక పనస ముక్క, ఒక జీడిపప్పు, ఒక మష్రూమ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? చాలా టేస్టీగా ఉంటుంది. అవును కదా? చూస్తున్నారు కదా, చక్కగా కుదిరిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ ఇదిగో చూడండి, నేను టేస్ట్ చేస్తున్నాను. ఆ పనసకాయ ముక్క చెప్పాను కదా, చాలా బాగుంది. కారం లేదు, స్పైసీ లేదు. మేము అసలు స్పైసీ తినమన్నమాట. కమ్మగా ఉందన్నమాట అండి. నోటికి రుచిగా, పొట్టకి హాయిగా అనిపించింది. ఇందులో పెరుగు చట్నీ వేసుకోండి, ఏమైనా మీ ఇష్టం అనమాట. దేంతో అయినా సర్వ్ చేసుకోండి, లేదా మీ ఇంట్లో నిల్వ పచ్చళ్ళు ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు.